హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం విడాకుల గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. ఒకప్పుడు హిందూ వివాహం అంటే విడదీయరాని పవిత్ర బంధం, కాని ఇప్పుడలా కాదు. మరి పాత నమ్మకాల నుండి ఆధునిక చట్టం వైపు ఎలా వచ్చాం? 1955 చట్టం ఏం మార్చింది? విడాకులకు మొదటి ఆధారం ఫాల్ట్ థియరీ, అంటే ఒకరి తప్పు వల్ల మరొకరు విడాకులు కోరడం. ఇందులో మొదటిది వ్యభిచారం. 1976 సవరణ తర్వాత ఒక్కసారి రుజువైన విడాకులకు సరిపోతుంది. క్రూరత్వం కూడా ఒక కారణమే. ఇది శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఉండొచ్చు. ఉదాహరణకు తప్పుడు నిందలు, అందరి ముందు అవమానించడం, ఇవన్నీ మానసిక క్రూరత్వమే. ఇక డిజర్షన్ అంటే భాగస్వామిని వదిలేయడం. ఇది ఎలాంటి సరైన కారణం లేకుండా జరగాలి. అయితే విడాకులకు ఇది కారణంగా చూపించాలంటే కనీసం 2 ఏళ్లు నిరంతరంగా విడిగా ఉండాలి. ఇవే కాకుండా మతం మారడం, మానసిక వ్యాధి లేదా సన్యాసం తీసుకోవడం వంటి కారణాలు కూడా ఉన్నాయి. ఒకవేళ భాగస్వామి 7 ఏళ్లుగా కనిపించకపోతే చట్టప్రకారం వాళ్లు చనిపోయినట్లే భావించి విడాకులు తీసుకోవచ్చు. మరి గొడవలు లేకుండా ఇద్దరూ ఇష్టపూర్వకంగా విడిపోవాలంటే దానికి కూడా ఓ మార్గముంది. అదే మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్. దీన్ని 1976లో సెక్షన్ 13B కింద ప్రవేశపెట్టారు. ఇందులో కలిసి పిటిషన్ వేయాలి. 6 నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ తర్వాత కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. ఈ చట్టంలో భార్యలకు మాత్రమే వర్తించే కొన్ని ప్రత్యేక విడాకుల కారణాలు కూడా ఉన్నాయి. భర్త రెండో పెళ్లి చేసుకున్నా, కొన్ని రకాల నేరాలకు పాల్పడినా భార్య విడాకులు కోరవచ్చు. సరే, మరి ఒక పెళ్లి బాగు చేయలేనంతగా విఫలమైతే పరిస్థితి ఏంటి? చట్టమేం చెబుతోంది? దీన్నే ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. అంటే ఇక ఆ బంధం నిలబడదని అర్థం. ఇది ఇంకా చట్టంలో భాగం కాకపోయినా సుప్రీంకోర్టు దీనిని చేర్చాలని చాలాసార్లు సూచించింది. సో విడదీయరాని బంధం నుండి మొదలయ్యి తప్పు, పరస్పర అంగీకారం, ఇప్పుడు పూర్తి వైఫల్యం వైపుగా చట్టం మారింది. మరి ఇండియాలో విడాకుల చట్టం భవిష్యత్తు ఏంటి? ఎవరి తప్పు లేకపోయినా విడిపోవడం సాధ్యమవుతుందా?